హాయ్ అండి, నమస్తే. ఈరోజు దోసకాయ టమాటా కూర ఎటువంటి మసాలా లేకోకుండా ఓన్లీ ఉప్పు కారం వేసి చేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది మసాలాలు వేసుకుంటారు. నాకు దోసకాయ టమాటాలో మసాలాలు వేసుకుంటే అంత ఇష్టం ఉండదండి. సింపుల్గా చేసుకునే కూరల్లో కూడా మసాలాలు వేసుకొని గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకుంటుంటారండి. సింపుల్గా చేసుకుందాం మసాలా ఏమి లేకోకుండా. మనం దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ తాలింపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, పసుపు, కరివేపాకు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయండి. దీంట్లో ఇవి మగ్గటానికి ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోవాలండి. నేను ప్రతిసారి చెప్తాను, కల్లుప్పే వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ముక్కలు కూడా తొందరగా మగ్గి నీరు కూడా వస్తుందండి ముక్కలకి మంచిగా. మన మెత్తటుప్పుకి అంత రాదు. చూడండి, ఒక 2 మినిట్స్లోనే మగ్గిపోయింది. మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలండి. దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే దోసకాయలు కూడా ఉడికిపోతాయి. మనం ఒక స్పూన్ కారం అంటే మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. నాకు ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. మీకు కావాల్సినంత కారం వేసుకోండి. నేను ఆల్రెడీ కల్లుప్పు వేసా, సరిపోలేదు కాబట్టి మెత్తటుప్పు ఒక స్పూన్ తీసుకున్నానండి. కలబెట్టుకొని ఒక నిమిషం ఉంచితే రెడీ అవుతుంది.